Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 16, verse 5 to 6 to 9. Make it 6. Fifth over. Sri Bhagavan Uvacha Evametadaham Prashta Prasnam Prasna Vidamvara Yusna Vinasane Sapatner Rarjunena Vai Jnatva Jnati Padangarya अधर्मं राजहेतुकं ततो निवृत्ता अंताहं अतोया मितिलौकिका सतदा पुरुष व्याघ्रो युक्ता में प्रतिबोधिता अभ्यभाषत मामेवं यथा त्वं रणमूर्धने अहमात्मद्वामेषां भूतानां सुहृदीश्वर अहं सर्वाणि भूतानि तेषां उद्भवाप्ययां. Translation purport Srila Prabhupada ki. ఉద్ధవుడు తన విభూతుల్ని భగవంతుడి అనంత విభూతుల్ని గురించి తెలుసుకోదలిచాడు. అక్కడికి ఈరోజు భగవంతుడు శ్రీ భగవాను వాచ భగవంతుడు పలికను, కృష్ణ భగవానుడు పలికను. ప్రశ్నలను అడుగువారిలో శ్రేష్ఠుడా, శత్రువులతో పోరాడ గోరి ఉన్నవాడైన అర్జునుడు కురుక్షేత్ర రణంగంలో ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నే నన్ను అడిగి ఉండను. 10వ అధ్యాయం కదా. 10వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడు ఇక్కడ పుస్తకం ఉండాలి తీసి ఇక్కడ భగవద్గీత పాకెట్ భగవద్గీత ఇక్కడ నుంచి తీమాకుండా ఒకటి ఇక్కడ ఏం చేస్తున్నా వడ్డాలు 10వ అధ్యాయం భగవద్ విభూతి యోగం. ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఉద్ధవుడు కూడా భగవంతుడు ఏడు 8 9 10వ అధ్యాయం భగవద్ విభూతి యోగం. ఇక్కడ ఉద్ధవుడు కూడా భగవంతుడి యొక్క విభూతుల్ని గురించి అడిగాడు. అర్జునుడు భగవంతుడు ఆయన మొదటి 3 శ్లోకాల్లో అనంత విభూతులు, అనంతం కాబట్టి అన్ని చెప్పడం వీలు కాదు. ఏమన్నాడు చెప్పండి. ఇక్కడ కూడా శ్రీ భగవాను వాచ, ఇది కూడా 10వ అధ్యాయం కూడా ప్రారంభం. శ్రీ భగవాను వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరం వచ యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామేయ నమే విదు సురగణ ప్రభవన్నామహర్ష్య అమాదిరి దేవానాం మహర్షీణాం చ సర్వస యో మామజ మనాదించ
వ్యోమమజ మనాదించ ఎత్తిలోకామహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. భగవంతుడిని మనంతటా మనం తెలుసుకోలేము. భగవంతుడిని దేవతలు కూడా తెలుసుకోలేరు వాళ్ళంతటి వాళ్ళు. ఋషులు మునులు కూడా నమే విదు సురగణ నన్ను దేవతలు కూడా తెలుసుకోలేరు. నమే విదు సురగణ మహర్షిణాంచి సర్వత అందరూ మహర్షులు కూడా ఎవరు కూడా నన్ను తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి నేనున్నాను, వాళ్ళకి కారణం నేను. అటు నా గురించి పుట్టిన పిల్లవాడు తల్లి గురించి ఏం తెలుసుకోగలడు, ఏం చెప్పగలడు? నథింగ్. పిల్లవాడు ఎక్కడ, తల్లి ఎక్కడ? పిల్లవాడి యొక్క ఎదుగుబాటు ఏమీ లేదు. కానీ భగవంతుడు గొప్పతనంతో పోలిస్తే మన తెలివితేటలు ఎందుకు పనికిరావు. భగవంతుడు మన తెలివితేట, అందుకే భగవంతుని తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా మనం అంత భ్రమితులం అవుతాం, అంత మనం పొరపాటు చేస్తూ ఉంటాం. భగవంతుడిని మన మనోయుక్తుల్ని శక్తుల్ని ఉపయోగించి మనం దేవుడిని తెలుసుకోగలం. దాన్నే న్యాయశాస్త్రం ప్రకారం కూపస్థ మండూక న్యాయం, ఫ్రాగ్ ఇన్ ది వెల్. కూపస్థ మండూక న్యాయం, బావిలో కప్ప ఏమన్నా చేసుకొని అది హిందూ మహాసముద్రాన్ని అది అంచనా వేయలేదు. ఫినిష్. ఇస్కాన్లో మీటింగ్ జరిగినప్పుడు మాట్లాడి పీరియడ్ అంటే ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు, మాట్లాడారు. అది ఇది నిన్న మీటింగ్ జరిగింది. మధు పండిట్తో మనం ఏం చేయాలా ఆయనకి మనకు 30 రోజులు నోటీస్ ఇచ్చాడు. ఇచ్చి నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నా అందరం కలిసి పనిచేయడానికి. నేను కూడా జేబీసీ కింద పనిచేస్తాను, నా 52 మందిరాలు కూడా ఇస్కాన్కి ఇస్తాను. కానీ మీరు రిత్విక్ గురువు అంటే ఇప్పుడుండే గురువులు ఎవరు, వాళ్ళు గురువులు కాదు. వాళ్ళందరూ కేవలం ఏదో నామదీక్ష, వాళ్ళకి ఏమీ మహత్వం లేదు. అందరినీ ప్రభుపాదే ఉద్ధరిస్తాడు. దానిలో ఎలాంటి మనల్ని ప్రభుపాద దాకా తీసుకురావడానికి కూడా ఎవడో గురువు ఉండాలి కదా. మన ప్రభుపాద దాకా ఇస్కాన్ గురించి చెప్పేవాడు, ప్రభుపాద చెప్పేవాడు. అందువల్ల ఆయన చదువుతూ ఉంటే మనకి నమ్మకం కలిగి దగ్గరికి వచ్చి అప్పుడు వీడక్కర్లేదు అంత ప్రభుపాద అంటే. అంత ప్రభుపాద ఎట్లాగో ఉంది, కానీ మధ్యలో వీడేదో కొంత చేయబెట్టి కదా మన మధ్యలోకి వచ్చింది. అంత డైరెక్ట్గా ప్రభుపాద ఆయన ప్రతిదీ భగవంతుడు గట్టిగా మాట్లాడితే భగవంతుడు అంతా చేస్తున్నాడు. ఆయన ఒక గురువు కావాలని ఎందుకన్నాడు? ఆయన అంతా నేనే చేస్తున్నాను, కానీ గురువు దగ్గర పోమన్నాడు. అంతా ఆయన చేస్తాను, గురువు దగ్గరికి మధ్యలో. గురువు యొక్క అవసరాన్ని తెలియజేయడానికి భగవంతుడు గురువు ద్వారా, గురువు చెప్పేది కూడా భగవంతుడు చెప్పిందే చెప్తాడు. కానీ గురువు యొక్క అవసరాన్ని తెలియడానికి మనల్ని గురువుని మధ్యలో పెట్టి ఆయన గురువు ద్వారా అంటారు గురువుని ఎక్స్టర్నల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. గురువు భగవంతుడి యొక్క బాహ్య ప్రతినిధి. భగవంతుడి యొక్క
అంతర్ప్రతినిధి. ఆయన ఎవడంటే చైత్య గురువు. లోపల చైత్య గురువు, బయట బాహ్య గురువు. ఆ బాహ్య గురువు శిక్షా గురువు కావచ్చు, దీక్షా గురువు కావచ్చు. అంటే అక్కడ రిత్విక్ అంటే ఆన్ మై బిహాఫ్. సో దానికి అక్కడ స్కోప్ లేదు. ప్రభుపాద కేవలం బతికి ఉన్నప్పుడు ఆయన మంచంలో పడి ఉంటే ఆయన ఇవన్నీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆన్ మై బిహాఫ్ వాళ్ళు శిష్యులు నా శిష్యులు అవుతారు. కానీ నేను ఇవన్నీ కాబట్టి నేను మీకు నేర్పించాను, ఆ పద్ధతిలో వాడికి దీక్ష చేయండి. కానీ నేను బతికే ఉన్నాను కాబట్టి అతను నా శిష్యుడు అవుతాడు. దాన్ని రిత్విక్ అంటారు. ఎప్పుడైనా ఆయన చేయలేనప్పుడు మధ్యలో ఒకటి పెట్టి పవర్ ఆఫ్ అటార్నీ లాగా చెప్పచ్చు. ఇప్పుడు తల్లి ముసలామై మంచంలో పడింది, కొడుక్కి పవర్ ఆఫ్ అటార్నీ, నా తరఫున నువ్వు వీలునామా తయారు చేయవా, నాకు కావాలంటే మళ్ళీ ఆరోగ్యం బాగుపడితే ఇంక నువ్వేం చేయక్కర్లేదు, నేనే చేసుకుంటానని చెప్పచ్చు. అంటే అనిష్టమైంది. ఆ రకంగా గురువు బతుకున్నప్పుడు ఆయన ఎప్పుడైనా అవసరం అనుకుంటే, ఆయన కూడా అమెరికాలో ఉన్నాడు, ఈయన ఇక్కడ చూస్తున్నాడు, నాకు దీక్ష లేకుండా చూస్తే నాకేమవుతుంది, ఇక్కడ ఆయన ఫోన్ చేసి ఫలానా ఆయనకి నా తరఫున నువ్వు ఈ కార్యక్రమం చేయవా అంటే అప్పుడు ఆయన శిష్యుడు అవుతాడు. ఈ కార్యక్రమం నడిపే ఆయన శిష్యుడు కాదు. నేను ఆయన బతికే ఉన్నాడు, ఆయన చెప్పాడు నువ్వు చేయవా నా తరఫున అని చెప్పాడు, ఎవరు చేస్తున్నాడు. ఈ రకంగా మామూలు పరిస్థితుల్లో మనకి రిత్విక్ అనేది అవసరం ఉండదు. జనాలు ఇప్పుడు అడిగేది ఎందుకు ఆయన అట్లా తయారయ్యాడు, ఎందుకు ఆయనకి అంటే ఎప్పుడైనా కళ్ళు బాగాలేకపోతే కళ్ళు పీకేయరు, అట్ట చేసి నయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కళ్ళు పీకేస్తాం, కళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుందని కళ్ళు పీకేస్తారు. సో ఎక్కడా కూడా ఈ గురువు అనేటువంటిది అన్ని రంగాలు, ఆధ్యాత్మిక జీవితంలో కాదు, ప్రతి చోట మీకు ఎవరైనా డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటే వాడే మా డ్రైవింగ్ గురువు గారు డ్రైవింగ్ నేర్పిస్తారు. ఎవడో కొంత పరిచయం చేస్తాడు, ఏమీ తెలియకుండా స్టార్ట్ అటు చేయాలో ఏం తెలియకపోతే ఏం చేస్తారు. ఈ రకంగా గురువు అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లవాళ్ళకి మొదటి గురువులు. తినడం, కొద్దిగా మాట్లాడేయని, ఆ తర్వాత ముందుకెళ్ళి ఎంతోమంది మళ్ళా కానీ వాళ్ళందరూ ఎందుకు మధు పండిట్ ఇట్లా తయారైనాడు, ఎందుకు అంటే ఏం జరిగింది ఆయన జీవితంలో, ఇంత శాస్త్రాలని తోసేసి ప్రభుపాదుల వారి యొక్క అన్ని వివరణలు తోసేసి బస్ నేను దీన్ని మాత్రమే ఒప్పుకుంటా, దాన్ని అట్లా మొండిగా మాట్లాడడానికి లేదు, వివరించాల ఎందుకు అది కాదు ఇది అంటున్నారు, ఎక్కడుంది అట్లా రాయమని. ఇంతకుముందు ఎవరైనా చేశారట, ఏ గ్రంథాల్లో రాసింది. రూపాయల పుస్తకాలు ఓవరాల్గా అన్ని పుస్తకాలు చదువుతుంటే ఏమని వస్తుంది, గురువు దగ్గరికి వెళ్ళి గోటు స్పిరిచువల్ మాస్టర్. ఎందుకు నేను గురువులు పడిపోతున్నానంట, గురువులు వాళ్ళు
మొదట ఈ సంసారం అంతా చెత్త, ఈ భోగాలు, డబ్బులు, ఈ హోదాలు, ఇదంతా కూడా చెత్త ఆత్మకి అని వదిలేసి మనం భక్తి మార్గంలోకి, ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తాం. ఎప్పుడైతే ఈ శరీర అనుభవాలు బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇప్పుడు ఈ శరీరంతో నేను ఏం చేసినా కూడా అది ఆగిపోతుంది, అది దొరికేటువంటిది కాదు. ఆ శ్లోకం కూడా భగవంతుడు 5వ అధ్యాయంలో ఆయన ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయోన ఏవతే ఆది అంతవ కౌంతేయ నతేషు రమతే బుధ. ఈ శరీరంతో దొరికేటువంటి వాళ్ళగా నాకు అప్పుడప్పుడు విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం అంటే మీరు ఈ సంసార అసలు మీరు శరీరం కాకపోతే సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ మీరు ఈ శరీరం కాకపోతే ఈ సంబంధాలు ఏంది అని ఆది శంకరాచార్యులు కూడా ఆయన అంటాడు, ఎవడు మొగుడు, ఎవడు పెళ్ళాము, ఎవడు పిల్లలు, ఏంది ఇదంతా జీవితంలో. నేను చనిపోయేప్పుడు ఏది మనకి మరి బతుకున్నప్పుడు కూడా దానికి అర్థం లేదు కదా. చనిపోయినప్పుడు నిజమే పెళ్ళవాడు మొగుడు ఎవడంటే మరి బతుకున్నప్పుడు ఎందుకంటున్నాం? బతుకున్నప్పుడు కూడా మన శరీరం కానప్పుడు ఎవడు మొగుడు, ఎవడు పెళ్ళాము, ఏంది ఇదంతా. అందుకని ఆయన అంటాడు కిమ్ 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 అంటే ఎవరు? కాహం కాహం. పాయింట్ వచ్చి మనం ఎంత ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మనకి మనం జీవితంలో మళ్ళీ ఎవరికి వాళ్ళే బతకాల కదా. మీరు ఏమైనా చేయండి, మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీకు మీ ఆయన ఉన్నాడు, ఆయన బతికింది ఆయన బతికిన మళ్ళీ మీ బతికి మీ బతికి ఏమైంది అంటే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఎదిగి వస్తారు, ఇక్కడ కూర్చోది వాళ్ళ అమ్మ వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు, ఈమె తంటాలు ఇంక పడుతుంది అంతే కదా. అక్కడ నారాయణ లక్ష్మి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు, మీ తంటాలు మీరు పడుతున్నారు. అమ్మ నాన్న అంటూ ఉంటే అక్కడ అర్థమైంది ఎవడు బతుకాళ్ళు బతుకుతున్నారు మళ్ళీ, అవునా కదా. ఎప్పుడైనా స్వార్థం కోసం మనకి ఏదో మనకి వాళ్ళు ఆస్తులు ఇస్తారనో లేదా మనకి రోగం వస్తే అదేదో మీ ఫ్రెండ్ కూడా చేస్తాడు. మీకు మంచి ఫ్రెండ్ ఉందనుకోండి, మీకు రోగం వస్తే మీ దగ్గరికి పోతే సేవ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఆ రోగం దాకా నేను పలకరించకూడదు, పోకూడదు, తెలియనట్టుగా నటిస్తారు. తెలియనట్టుగా ఎట్లా నటిస్తారు? ఇంత ఫ్రెండ్స్ అయ్యండి, రోజు ఆఫీసులో కలుసుకుంటాం. మీరు ఆఫీస్కి వారం రోజులు రాకపోతే సెలవు పెడితే నిజంగా ఫ్రెండ్ అయితే ఎంత పూసుకొని తిరుగుతున్నావు, కాఫీలు తాగుతావు, కలుసుకుంటే కాఫీలు తాగుతావు, కబుర్లు చెప్పుకుంటాం, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటాం. ఆయన మీ బండిలో తీసుకెళ్ళి లేదా ఆ బండిలో మీరు పోతే ఎన్ని చేస్తున్నారు. సడన్గా వారం రోజులు కనపడిపోతే మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు ఎక్కించుకొచ్చేది మరి ఇప్పుడు రావటం లేదు. సరే, ఈ రకమైన హెల్ప్ అనేది మనం తెలియని వాళ్ళు కూడా మనం మందిలో ఉంటాం. తెలిసిన వాళ్ళు తెలియని మందిలో వాళ్ళు పడిపోతే డాక్టర్ని పిలవాలా లేదా? నాకు తెలియదు పడితే వస్తుంది వచ్చాడు వీలు కాదు. అది మనం ఆయన పోతే అంటే ఎక్కడున్నా కూడా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ కాదు, మన ముందు ఏదైనా జరుగుతుంటే దానికి కొంత మనం లేకపోతే అడుగుతాడు, నువ్వు చూసావు గమనిందుకు వాడు రావడానికి కారణం అంటాడు. వాడు సరిపోవడానికి నువ్వే కారణం, ఎందుకంటే వాడు పడిపోయినప్పుడు ఎందుకు చెప్పలేదు? గంట సేపు వాడు గిలగిలు కొట్టుకుంటున్నాడంట, ఎందుకు వెళ్ళిపోయినా అక్కడి నుంచి జనం అంత దుమ్మెత్తిపోస్తారు.
అంటే ఇక్కడ ఆపస్ దారి అని ఎక్కడుండే ఇప్పుడు లక్ష్మి అక్కడి నుంచి వచ్చి హర్యానా నుంచి అక్కడ వచ్చింది. సో మనకి హర్యానాతో మనకి ఎంత సంబంధం, మన మధ్యలో ఉంటుంది. అంటే కలిసి అందరి ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ అందరి ప్రాబ్లమ్స్ అంతే కదా. కాబట్టి ఇక్కడ మనకి శరీరానికి తప్పకుండా ఒకరికొకరు సహాయం అవసరం ఉంటుంది. శరీరం నీకు రోగం వచ్చి పడుతుంది, ఎవరు తెచ్చేయాలి కదా, రోజు తిండి తెచ్చేయాలి, ప్లేట్లు పోయింది. ఈరోజు మీరు లేవలేకపోతారు, కిందకి పోలేదు, ప్లేట్ ప్రసాదం మీ దగ్గరికి వస్తుంది. సడన్గా నెలలకి వెళ్ళిపోతుంది, అరిపోయి మాత్రం కిచెన్ మూసేస్తారండి, హోటల్ తెప్పించుకోండి, ఇంకోటి ప్రారంభం అవుతుంది. ఎందుకు మధు చొక్కా కొద్ది పైకి ఎత్తుకుని ఆల్రైట్ సంథింగ్ విల్ గో ఆన్. ఎంత జీవితంలో శరీర అవసరాలు దానికి వాళ్ళ ద్వారా ఏదో మొత్తానికి రోజులు గడుస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఎవరి బతుకు వాళ్ళు ఆఖరికి ఎవరి బతుకు వాళ్ళు ఎంత ప్రేమ ఉన్నా కూడా మీరు నిద్రపోవాలా లేదా? మీకు మీ ఆయన అంటే ఎంతో ప్రేమ, అందుకని నిద్రపోరాయండి. ఒకరోజు నిద్రపోకపోవచ్చు, తర్వాత ఎల్లకిల్లా పడి నిద్రపోతారు. వాడు చావాడుతుంది, మీ మీరు అంతే కదా. నిద్రపోయినప్పుడు మన పనులకు పోయినప్పుడు, టాయిలెట్కి పోయినప్పుడు, బాత్రూమ్ పోయినప్పుడు, ఉద్యోగానికి పోయినప్పుడు ఒక క్షణం కూడా పిల్లల్ని చూడకుండా వాళ్ళని రోజంతా తిరిగితే వీలవుతుంది, వీలు కాదు. నిద్రపోవాలి కదా, 8 గంటలు నిద్రపోయేప్పుడు వాడేవాడు మనవాడు, మన బతుకు మధ్య దాని బతుకు దాన్ని. దీనంటే మన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ అసలు మన జీవితం ఏంటి? నేను ఇక్కడ భగవంతుడు ఆయన్ని తెలుసుకోవడం మానవ ప్రయత్నాలతో వీలు కాదు. ఆయన తెలుసుకోవడం మనకు ఉండేటువంటి బుద్ధితో. అందుకే ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి చదువు చదువుతున్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు. ఒకడెవడైనా ఎంటెక్ చదివి నాకు దేవుడు అర్థం కావడం నుంచి ఎంబీబీఎస్ చార్ట్ అకౌంట్స్ బస్. అంటే ఆ చదువులు ఈ విషయానికి పనికిరావు. ఇది వేరే లైన్. దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు, దీనికి సంబంధించిన వ్యక్తులు, మనం దీనికి చేయాల్సినటువంటి ప్రాక్టికల్స్ మనం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి గురువులు ఉన్నారు, దీనికి సంబంధించిన పద్ధతులు ఉన్నాయి. మనం తెల్లవారుదాములు లేస్తే తొందరగా అనుభవం కలుగుతుంది. తెల్లవారుదాములు లేకుండా మీరు హరే కృష్ణ అంటూ ఉండొచ్చు. ఎంతమందిని నేను గమనించాను, వాళ్ళంతా కూడా కొద్దిగా మంగళారతి రాగానే రోజు మంగళారతికి వస్తుంటే మాలో ఏదో ఒక గొప్ప మార్పు. ఆ ఉదయాన్నే లేచి భజన చేస్తుంటే అనేది కొంత బాగుంది పద్ధతి. అంటే అందుకే ప్రభుపాద ఆయన కంపల్సరీ ఆధ్యాత్మిక జీవితం అంటే 4 గంటలు తర్వాత నిద్రపోవడం, ఫర్గెట్ ఇట్. మీ బతుకంతా కూడా ఇంకా 4 గంటల తర్వాత అది రైల్లో కూర్చొని ఉండొచ్చు, అది మీరు ఎక్కడికో పోయి ఉండొచ్చు. రోగం వచ్చాడు అంటే మీలాంటి తిట్టంటూ ఉంటారు. రోగంగా ఉంది కదా సార్ మంగళారతికి రోగంగా ఉంటే కూర్చొని అక్కడే చేయొచ్చు కదా చెప్పు. రోగంగా ఉన్నా సరే ఎన్ని స్నానాలు చేయడం, మందులోకి రావడం ఎన్ని చేయలేవు, కానీ లేచి కూర్చోవచ్చు కదా. నువ్వు నిద్రపోతున్నా అంటావు, 24 గంటలు ఎవరు నిద్రపోతాడు, తిండి తినడానికి వెళ్ళేస్తాడు కదా. ఎంత రోగం వచ్చి పడుతున్నా దీనికి మాత్రం మళ్ళీ లేవాల్సిందే కదా.
అయితే అంటే నీ కుంటి సాకులన్నీ కూడా పొద్దున్నే భజన చేయడానికి దానికి ఎందుకు పెడుతున్నాయి అని అత్యంత ముఖ్యమైనటువంటిది ఇది జీవితంలో, మానవ జీవితంలో. ఏంటి వాట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటి? ఒకటి వచ్చి మనకి గురువు గారు చెప్పింది కొద్దిగా సీరియస్గా తీసుకోవాలా. ఎందుకు చదువుతున్నాడు ఆయన ఒకటి. ఆ తర్వాత ఆయన ఎప్పుడు మన వెనకాల పడ్డాయన, ఇదే పని ఎంతమంది వెనకాల పడతాడు, ఈయన వెనకాల పడతాను, నీ వెనకాల పడతాను, ఏదో అవసరం ఉన్నట్టు చెప్పి. ఎందుకంటే ఆయన కూడా దేవుడికి సేవలు చేసుకోవాలి. సో ఒకటి వచ్చి గురువు గారు చెప్పిన దాన్ని భగవంతుడు, ఎందుకు భగవంతుడు మన మొహం మీద డైరెక్ట్గా మాట్లాడేది లేదు ఆయన. అప్పుడు ఉంటే అదే ఉంటే అసలు గురువు లేక్కర్లేదు. ఇలా కృష్ణుడు ఉందంగానే నీతో మాట్లాడుతుంటే నువ్వు ఇటు చేయాలి అటు చేయాలి, ఇంక గురువు మధ్యలో గురువు మనకి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏం రావటంలా మనకి కదా. అంటే వాటి దగ్గరికి వెళ్ళి వాడు చూసి మన జీవితాన్ని గమనించి మన మంచి చెడు చూసి మెల్లిగా ఆ విధంగా ఒకటి. రెండోది వచ్చి గురువు ఎప్పుడు మన దగ్గర ఉన్నాడు. ప్రతి మనిషికి వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. సో రెండోది వచ్చి మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలంటే మనం అతి ముఖ్యమైన ఉపదేశం తెల్లవారుజామున నిద్రలేచి మీరు మార్నింగ్ ప్రోగ్రామ్ అంటారు, 16 మాలలు జపం చేయడం కావచ్చు, లేదా మంగళారతి ఈ రకం క్లాస్ వినాలి. రోజు వింటే మన షేప్లో ఉంటాం. వదిలిపారేస్తే మీ రాజకీయాలు, మీ మూడీ బిహేవియర్, ఎవడు క్లాస్ చదువుతున్నారనే పాయింట్ కాదు, మనం భాగవతం వినాలా. మహారాజు ఆయన క్లాస్ ఇస్తున్నాడు అక్కడికి కూర్చోవాలా, లేకపోతే సొల్లు కబుర్లు చెప్పుకోవాలి అక్కడికి కూర్చొని ఇక్కడికి కూర్చొని బయటకు కూర్చొని అంటే మీరు చెడిపోయినట్టే కదా. భాగవతం మీద గౌరవం లేకుండా ఇది ఎందు లోపల మధు క్లాస్ ఇస్తున్నాడు, వాడి క్లాస్ అని మనం వినేది కూర్చొని క్లాస్ ఆడిస్తున్నాడు. ఆయన ఉన్నది భాగవతం భగవద్గీత కదా, ఆయన వినొచ్చు చదివిని రూపాయల్లో రాసింది, తప్పించుకోలేదు. మార్నింగ్ ప్రోగ్రాం పోయిందంటే మీ ఆధ్యాత్మిక జీవితం పోయినట్టే లెక్క, ఫినిష్. దానిలో జపం వస్తుంది, క్లాసు వస్తుంది, గురు పూజ వస్తుంది. రోజు గురు పూజ ఎందుకు చేస్తున్నాం? మనం గురువుతో మనకు ఉండేటువంటి సంబంధాన్ని మనం ఇది ఏదో తమాషాగా తీసుకునే సంబంధం కాదు, లేదా ఎప్పుడు ఈయన ఇక్కడే ఉంటూ ఉంటాడు. రోజు పూజ చేస్తున్నాడంటే భగవంతుడికి పూజ చేస్తే ఆయన ఎంత గొప్ప ఆయన, లేదా గురువుకి పూజ చేస్తానంటే ఆయన ఎంత గొప్ప ఆయన. మరి అటువంటి వాళ్ళతో ఉండే సంబంధాన్ని మనం లైట్గా ఎందుకు తీసుకోవాలి? మనం దాన్ని చలో రోజు చూస్తున్నది ఎందుకు? అప్పుడు పూజ చేసి లాభం ఎందుకు? పూజ చేస్తున్నారంటే మనం ఎదవలం, మనం మూర్ఖులం, మనం సుంఠలం. ఈయన ఉద్ధరించకపోతే నాకు గతి లేదు అంటే ఎందుకు పూజ చేస్తాడు? ప్రభుపాదండి ఆయన లేకుండా నిన్ను ఉద్ధరించుకోగలిగితే ఆయన ఎందుకు పూజ చేయాలి? ఆయన సహాయం లేకుండా నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలిగితే ఆయన అవసరం లేదు మనకి. కాబట్టి ఇవన్నీ మనం గమనించాలి, ఎందుకు చేస్తున్నాం రోజు ఈ పనులన్నీ. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా సీరియస్గా తీసుకుని చేసుకుంటా అంటే భగవంతుడు ఈయన అర్థం చేసుకున్నాడు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ఏ విషయాల్లో మనం సావధానంగా ఉండాలి. ప్రభుపాద అన్నాడు, నేను ఎప్పుడు నా గురువుని మర్చిపోలేదని అన్నాడు ఆయన. నేను ఎప్పుడు నా గురువుని మర్చిపోలేదు. ఆయన మర్చిపోలేదు కాబట్టి మాయలో పడలేదు. ఎవరైతే
ఏదో గురువు గారు కొద్దిగా చదువుతూ ఉంటారు, కొద్దిగా వింటాం, కొద్దిగా వినాం. కానీ మనకి దాన్ని అంటారు మంతాలకాయ తిప్పాల, గిరి 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 తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు గురువు చెప్పింది ఏంటంటే మనం కూడా వేస్టింగ్ యువర్ టైం, గెటింగ్ లాస్ట్. ఈ రకంగా ఆధ్యాత్మిక జీవితం అనేది అదే ఇక్కడ భగవంతుడు ఆయన విభూతుల గురించి వింటూ ఉంటే మనం చేస్తున్న పొరపాట్లకు కారణం భగవంతుడిని గట్టిగా తీసుకోవట్లేదు. మన పొరపాట్లకు కారణం మనం గురువు చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా మనం చేయటం లేదు. కాబట్టి మళ్ళీ మన మనసు మళ్ళీ సంసారంలోకి పరిగెడుతుంది. గట్టిగా అన్నాడు, ఎవరైతే భగవంతుడి గొప్పతనాన్ని నిజంగా అర్థం చేసుకుంటే కృష్ణుడు యో మామజమనాదించ వ్యక్తి లోకామహేశ్వరం, ఎవరైతే నాకు జన్మ లేదని, నేను అన్ని లోకాలకి యజమానని, యో మామజ అనాదించ, నాకు జన్మ లేదని ఎవడైతే తెలుసుకుంటాడో, తర్వాత కృష్ణుడికి జన్మ లేదని, కృష్ణుడు ఆయన ఒక మనిషిలా కనబడుతున్న కంప్లీట్లీ భగవంతుడు కంప్లీట్లీ ఆయన నుంచి మహావిష్ణువు వస్తున్నాడు. కృష్ణుడి నుంచి మహావిష్ణువు వస్తాడు. మహావిష్ణువు గురించి మనం చదువుతున్నాం. ఆయన ఏ రకంగా యః కారణార్ణవ జలే భజతే స్మ యోగ నిద్రామనంత జగదండ సరోమకూప ఆధార శక్తి మౌల. కృష్ణుడేమి వందల బ్రహ్మాండాలు ఆయన తెప్పిటల్లా కదా. కృష్ణుడు మామూలుగా కనబడుతున్నాడు, 6 అడుగుల మనిషి నుంచి ఏం బ్రహ్మాండం. కానీ ఆయన నుంచి వచ్చినటువంటి మహావిష్ణువు ఎంత పెద్దగా ఉంటాడు. ఆయన కారుడు తెల్లపోయి ఆయన ఆయన శ్వాసలు యుగాలు మారిపోతూ ఉంటాయి. ఆయన శ్వాసలు ఎస్ఐ కనిశ్వసిత కాల అథావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాద విష్ణుర్మహాశయ కళా విశేష గోవిందమాది పురుషం. హనుమంతుడు ఆయన అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నాడు. కానీ రాముడు మామూలుగా నడుస్తున్నాడు. రాముడు మామూలుగా నడుస్తున్నాడు. అందరిలాగే వాళ్ళ సాయం తీసుకుని వీళ్ళ సాయం తీసుకుని ఎత్తుక్కుంటున్నాడు. సీతాదేవిని ఎత్తుకుంటున్నాడు. అటని చెప్పి మనం అది జనాలు హనుమంతుడి దేవుడు అనేసి రాముడిని పూజించకుండా జనాలు చేస్తున్నారు. హనుమంతుడి విగ్రహాలు పెద్ద పెద్దగా పెట్టేసుకుంటూ రాముడితో మాకేం పని అన్నట్టుగా. హనుమంతుడు అంత గొప్పవాడని తెలుస్తుంటే హనుమంతుడు ఎలాంటి గొప్పవాడే అంటే ఎప్పుడు ఆయన రామనామాన్ని పట్టుకుని ఆయన శ్వాస లేకుండా ఎలా బతకలేమో హనుమంతుడు రామనామం మర్చిపోలేడు ఆయన. అంటే ఆయన పవర్ పెరుగుతూనే ఉంటుంది. ఎంత నామం అంటూ ఉంటే అంత మీ పవర్ పెరుగుతూనే ఉంటుంది. కొంత పెరిగిపోయిందంటే ఇంక మీరు మాయలోకి రారు అంటారు. ఎవరైతే 12 ఏళ్ళు ఈ నియమాలు పాటించగలుగుతారో 12 సంవత్సరాలు మీరు స్త్రీ సాంగత్యాన్ని చేయకుండా 12 సంవత్సరాలు మీరు టీ కాఫీలు లేకుండా 12 సంవత్సరాలు మీరు తెల్లవారుదాములు చేస్తాం 16 మాలలు చేస్తూ ఉంటే. కానీ మనం చెయ్యం. మనం ఒకరోజు వస్తాం, ఒకరోజు రాము. అంటే నువ్వు చూస్తున్నావు ఎవళ్ళే మనల్ని అడిగేది, ఎవరికి మనం జవాబు ఇవ్వాలా? నేను అడిగే పొద్దున అడిగా మమ్మల్ని ఏం మాత మీ ఇష్టం వచ్చి వస్తున్నారు మీరు పోయి ఏదో నిద్ర మేలుకు వచ్చినప్పుడు చలో పోయేద్దాం అంటే జాగ్రత్తగా లేనట్లే. అంతే కదా. శారదమ్మ 7:30 గురు పూజని తెలుసు. కానీ 7:50కి అయిపోతుంటే అక్కడికి వచ్చి పూలు తీసుకుపోయి అక్కడ అంటే మనం సీరియస్ కాదు. సీరియస్ అంటే ఎందుకంటే పండుకోవడానికి చాలా టైం ఉంది. ఇది అయిపోయిన తర్వాత మీ జోలికి రాడు మళ్ళీ సాయంత్రం 6:45 దాకా
అంతే కదా. మధు నిద్రపోతున్నాడు, ఏం చేస్తున్నాడు, మంగళాంతరం మధు రాలేదండి. ఇప్పుడు మాత్రం రావాల్సిన కార్యక్రమాలు మిగతా టైంలో నువ్వు చదువుకుంటూ ఉండొచ్చు, గుడ్లు తుక్కుంటూ ఉండొచ్చు, రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు, బయట వేరే పనికి పోయి ఉండొచ్చు. ఎనిమిది ఆరాధించటం లేదు. నీ రోజంతా మధు ఏం చేస్తా, నాకేం అవసరం. ఒక టెంపుల్ ప్రెసిడెంట్గా మందిరంలో ఉండేవాళ్ళంతా కూడా మందిరంలో ఉండే కార్యక్రమాన్ని ఉత్సాహంగా అటెండ్ అవుతున్నారు లేదా. మీకు రుచి కలిగితే మీరే ఎదురు చూస్తూ ఉంటారు. చల్ల రిపీట్ అయిపోయింది పోవాలి. నేను ఆనందం కలుగుతుంది దానిలో. నా ఆనందం కలగకపోతే మందిరం అడుగుతాడు, ఏమన్నా అడుగుతాను ఏం పాడుతున్నాడు, మందిరంలో గురు పూజలో కనపడలేదండి. అడుగుతారు ఎప్పుడు గురు పూజ రాడు, అది కూడా కొంత మేలే. కానీ నిజానికి నీ అంతటి నువ్వే రావాలా, కనీసం అడుగుతారని భయంతో రావాలా, లేదా మీకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆనందం ఉంది, మీకు ఆనందం కలుగుతుంటే దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆనందం ఉన్నది కాబట్టి నేను దీన్ని మిస్ కావడానికి లేదు. ఏదో రకంగా ఈ సిస్టమ్. అందుకే మనం ట్రైన్లో ఉన్నప్పుడు మంగళవారం ట్రైన్లో కూడా చేస్తాం, గురు పూజ పాట అక్కడ కూడా పాడతాం కదా. పాడకపోవచ్చు, పాడతాం. కానీ మీకు దానివల్ల ఉండే లాభం మీకు తెలిస్తే, దానివల్ల మీకు ఆనందం కలుగుతూ ఉంటే, ఆనందం కలిగే పని ఎప్పుడు వదిలిపెట్టి తలుచుకోమని, లేదా దేని ద్వారా బాగుపడుతున్నారో ఇప్పుడు ఈ పని చెప్పి చెడిపోతా, నేను ఇచ్చేస్తున్నంతకాలం బాగానే ఉంటున్నా, చేయకపోతే చెడిపోతున్నా. కాబట్టి మీకు భయం ముట్టుకుంటే నేను గురు పూజ చెప్పకపోతే నా తలకాయ దానికి ఎట్ట తిక్కరే అవుతుంది మనకేం తెలుస్తుంది. అవునా కదా ఇట్లా. కాబట్టి ఆనందం కలిగి మనం ఈ పనులను వదిలిపెట్టి తెలుసుకోవడం, లేదా ఈ చేయకపోతే మనం ఎన్నాళ్ళు ఇది చేయడం వల్ల ఈ మాత్రానికి ఎదిగాము, ఇవి చేయకపోతే మళ్ళీ నాకేం గతి పడుతుంది, మళ్ళీ పునర్ముషుకోభవ అంటే మనం భక్తి ఎన్ని చేస్తే బాగా ఎదుగుతాం. ఎదిగిన తర్వాత నాకు ఎన్ని తెలుసు నేను గురువు గారి దగ్గర ఇటెందుకు కూర్చోవాలా. పునర్ముషిక అంటే ఒక గొప్ప మహాత్ముడు ఆయన దగ్గర ఎలకొస్తే దాన్ని గుండె దడతో వస్తుంది. నా బతుకంతా దడ నా పిల్లి ఎప్పుడు వచ్చి మీద పడుతుంది, ఆల్రెడీ నేను పిల్లి చేసి పారేస్తాను. ఇంక నువ్వు పిల్లంటే భయపడక్కర్లేదు. అంటే పిల్లిని చూడగానే ఎలకకి ప్రాణ సంకటం. సరే గురువుగారు ఏం చేస్తాడు, అరే ఎందుకు వచ్చిన ఆ గుండె దడలు అని నిన్నే పిల్లే చేసి పారేస్తే ప్రశాంతంగా బతుకం. పిల్లి అయింది, పిల్లి అయితే పిల్లితో భయం పోయింది, కుక్కలతో భయం పుట్టుకేసి మళ్ళా వచ్చింది. సరే ఆల్రెడీ నిన్ను కూడా కుక్క చేసేస్తారు, కుక్కలకు భయపడక్కర్లేదు. ఆ కుక్కలకి తర్వాత మళ్ళా ఈ చిరుత పూలు వస్తాయంటే మళ్ళీ అది భయం కుక్కకి. అటువంటి అడవిలో సింహం అంటే అన్ని జంతువులు భయపడతాయి. అది గురువుగారు అట్ట ఎదగడానికి నువ్వు ఈ స్థాయికి అక్కడి నుంచి ఇంకా ఎదుగు ఎదగానే సింహం కాగానే వీడేది మనిషి నా ముందు వీడిని తిని పారేస్తే వదిలిపోదా, వీడిని తినేస్తాడు. దాని అంటే రిత్తుకువాదం అంటే అన్నీ నేర్చుకున్న తర్వాత మధ్యలో ఈడెందుకు మనకి మధ్యలో అనగా మన తలకాయ అట్ట పాడవుతుంది. అంటే పూర్తిగా మన చదివిన పుస్తకాలన్నీ మనకి పనికిరావు, ఇంతమంది భక్తులు మనకు కనపడరు, ఏది మళ్ళా చవట్లాగా తయారవు. అంటే ఈయన జీవితంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, సాధు శాస్త్ర గురు ఎప్పుడు మనం ఈ బద్ధ జీవితంలో ఉన్నాం. ఎప్పుడైనా మన బతుకు మళ్ళీ అటు ఇటు అయిపోవచ్చు. జీవితం బతికినన్నాడు ఆఖరి దాకా ఈ పద్ధతి పాటించాలి, మధ్య వదిలేచ్చా
ఇంకా మనం మాయ ఏం చేసుకోలేదని చెప్పి నువ్వు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసి బ్రహ్మాండమైన భక్తులు అవుతాయి. మన మాయ మధ్యలోకి రాదులే. ఇంకా అనుకోవడమే మాయ, అనుకోవడమే మాయ. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నటువంటిది భగవంతుడు ఆయన యొక్క ఉద్ధవుడితో అంటున్నాడు. 6వ శ్లోకం, ప్రశ్నలు అడుగు వారిలో శ్రేష్ఠుడా. అంటే మనకి ఈ సంసారపు ఈ ప్రశ్నలను అయిపోవాలి. ఈ ప్రశ్నలు జవాబులు ఉన్నా మనకు ఒరిగేదేం లేదు, జవాబులు దొరకపోయినా పోయిందేం లేదు. ఇప్పుడు కంప్యూటర్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు మీకు, బతకటం లేదా ఏంది, బతుకుతున్నారా లేదా? ఆ కంప్యూటర్ వచ్చు, మీకు కంప్యూటర్ రాదు, ఇద్దరు బతుకుతున్నా అన్నారు, మీరు నిద్రపోతున్నారు, తింటున్నారు. అంటే పెద్ద ఇంపార్టెంట్, నేర్చుకుంటే మంచిదే, దేవుడి సగు పనికి రావచ్చు. నేర్చుకోకపోతే పోయిందేం లేదు. ఆయన కటిగా ప్రశ్నలు అడుగు వారిలో శ్రేష్ఠుగా. ఎప్పుడు కూడా మనుషులు ఆత్మ ఉన్నతి గురించి, ఆత్మోన్నతి గురించి, భగవంతుడి గురించి, ఎందుకంటే అది మనం చేస్తుంది. ఎలా మనం ఈ శరీర స్థాయి నుంచి పైకి రావాలా, ఎలా మనం ఆత్మస్థాయిలో ఉండాలా, ఎలా మనం ఆధ్యాత్మికంగా బతకాలి. అంటే భగవంతుడి సేవలు, ఆధ్యాత్మిక జీవితం అంటే 24 గంటలు భగవంతుడి సేవలు. వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు గృహస్థులు కావచ్చు, వాళ్ళు పిల్లలు కావచ్చు, వాళ్ళు రోగులు కావచ్చు, పని మాత్రం ఎక్కడున్నా రోజులు గడుస్తూ అంటే నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా లేదా. రోజులు అంటే పరీక్ష దగ్గరకు వస్తుంది, రోజులు గడుస్తున్నాయంటే జీవితం గడిచిపోతుంది. దాని అర్థమైంది మనకి పరీక్షా సమయం రాబోతుంది. చావు వచ్చేప్పుడు నేను ఇక్కడ ఆలోచన చేస్తాను, ఆయన గురించి ఆలోచన చేస్తాను. నేను ఇక్కడ ప్రశ్నలు అడుగు వారిలో శ్రేష్ఠుడా. అర్జునుడు మాయను జయించగోరిన వాడే. అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో ఈ ప్రశ్నే, అది ఈ భూమి మీద ఎప్పుడు గురువు యోగ్యతలు అలానే ఉంటాయి, శిష్యులు ఇలాంటి ప్రశ్నలు వేయాల. ఇది ఒక సబ్జెక్ట్. ఇది మనం ఎవడు బీకాం చదవాలన్నా అకౌంట్ నేర్చుకోవాలి, ఎవడు డాక్టర్ అవ్వాలన్నా మెడిసిన్ నేర్చుకోవాలి. ఆ రకంగా ఇది ఎప్పుడు ఉండేటువంటిదే. వెనకాల అర్జునుడు, కృష్ణుడు, ఆ తర్వాత చైతన్య మహాప్రభు, ఆయన రూపగోస్వామి, సనాతన గోస్వామి, ఆ తర్వాత భక్తి వినోద్ ఠాకూర్, గౌర్ కిషోర్, ప్రభుపాద, లోకనాథ్ మహారాజ్, ప్రభుపాద, గోపాలకృష్ణ, మళ్ళీ ఇప్పుడు అదే సుఖదేవ స్వామి, సుఖదేవ స్వామి, మాధురి. విషయం ఏంటంటే ఇదే విషయం. అంతే కదా, సమయం మారుతుంది, మనుషులు మారుతున్నారు, కానీ టాపిక్ మారడానికి ఉందా లేదా? టాపిక్ మారిందంటే అటుపక్క వెళ్ళిపోతారు, సంసారాలు పడిపోతారు. ఇది విషయం. కాబట్టి అందుకని ఉద్ధవుడిని భగవంతుడు అభినందిస్తున్నాడు. నువ్వు ఏదో సంసారం కోరికలు పెట్టుకొని సంసార విషయాలు అడిగి అడగకుండా నువ్వు తిన్నగా ఏ విషయాన్ని భగవంతుడు లాంటి వాడి ముందు ఎలాంటి ప్రశ్నలు అడగాల, భగవంతుడి ప్రతినిధి ముందు. ప్రభుపాద జీవితంలో కూడా ఎప్పుడైనా టాపిక్ తప్పించి అది ఇది అడిగితే ప్రభుపాద డబ్బు ఎలా సంపాదించాలంటే సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు చెబుతారు. నీకు ఆరోగ్యం గురించి అంటే ఎవడు ఆరోగ్యంగా ఉన్నాడు, మీ ఆరోగ్యానికి రహస్యం అన్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు గొంతు బాగాలేదు, గురువుగారే చేస్తాడు. ఆయనకు బహుశా ఈ వైద్య నాలెడ్జ్ ఉంటే అని చెప్పచ్చు, కానీ గురువుగారి పని అది కాదు. గురువుగారికి ఇది కూడా చెప్పతారు, కాషాయం తాగు అని చెప్పి. భగవద్గీతలో కృష్ణుడు కాషాయం తాగు, ఈ విషయాలు ఉన్నాయండి. భగవద్గీతలో కాషాయం తాగడం ఉన్నాయండి. భగవద్గీత టాపిక్ వేరు.
కృష్ణుడు ఏ టాపిక్లు మాట్లాడాడో గురువు గారి పని కూడా అదే టాపిక్లు మాట్లాడడం, అడిషనల్గా కొద్దిగా ఏమైనా అది ఇది, కానీ అది విషయం కాదు. అది అంటే ఇక్కడ అర్జునుడు ఉద్ధవుడు ఇద్దరు కూడా కృష్ణుడు యొక్క మిత్రులే. వాళ్ళు అంటే వీళ్ళు కావాలని అడుగుతున్నారు. ఉద్ధవుడు అర్జునుడు కావాలని. అక్కడ భగవద్గీతలో అర్జునుడు అడిగాడు, ఇక్కడ భాగవతంలో ఉద్ధవుడు అదే ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కాదు, ఆ జ్ఞానం లేని మనకందరికి కూడా ఈ జ్ఞానం అవసరం. అటు వాళ్ళు గురువు దగ్గర ఏం ప్రశ్నలు అడగాల, భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడు భగవద్గీతలో. బంధువధ అత్యంత హేయమైనదని, అధర్మ కార్యమని, రాజ్యకాంక్షతో కూడిందని అర్జునుడు అనుకున్నాడు. బంధువులు చంపడం అధర్మం అని, నీచమైన పని అని, అది ఏదో వాళ్ళ నుంచి రాజ్యాన్ని గెలుచుకోవాలని అర్జునుడు. అందువలన అతడు యుద్ధం చేయదలచలేదు. ఆ విధంగా అతడు లౌకిక చిత్తముతో, ఈ సంసారంలో మనకి వస్తూ ఉంటాయి, కానీ లౌకిక చిత్తం మనం ఆత్మస్థాయికి ఎదిగితే మనం అప్పుడు ఇవన్నీ అంత పట్టించుకొని ఈ మన శారీరక సమస్యల్ని అంత సీరియస్గా. అర్జునుడు ఏ పరిస్థితిలో ప్రశ్నలు అడిగినో ఉద్ధవుడికి కృష్ణుడు ఇచ్చట వివరించున్నాడు. పురుష వ్యాఘ్రమా, ఆ సమయంలో నేను యుక్తముగా అర్జునుడికి జ్ఞానబోధ చేసి తిని, ఆ విధంగా అతడు ఇప్పుడు నీవు అడిగిన విధంగానే యుద్ధరంగంలో నన్ను ప్రశ్నలు అడిగి ఉండేను. ఈరోజు శ్లోకం, ఉద్ధవ, అన్ని జీవులకు నేను పరమాత్ముడిని కనుక సహజంగానే నేను అందరి హితాన్ని కోరేటువంటి వాడిని. నేను అందరికీ నేను నియామకుడు, సకల జీవుల యొక్క సృష్టికర్తకును, పోషకుడు, లయకారకుడుగాను. దేవదేవుడు తన విభూతుల్లో దగ్గర దూర సంబంధాన్ని కలిగి ఉండునని శ్రీధర్ స్వామి పేరు. భగవంతుడు జీవులందరికీ వారందరూ అతని నుండే ఉద్భవించుదురు కనుక అతనికే చెందినవారు. అహమాత్మ గూఢాకేశ, భగవంతుడు తన బాహ్య భౌతిక విభూతిని వివరించినప్పటికీ అతని స్థితి మాత్రం భగవంతుడు నేను హిమాలయాలు, నేను గంగా నదిని, నేను అశ్వథ వృక్షాన్ని, నేను గాయత్రి మంత్రాన్ని, నేను పాండవులు అర్జునుడిని, నేను దేవ ఋషుల బృహస్పతిని, నేను రాక్షసుల ప్రహ్లాదుడిని, ఇవన్నీ అన్నా కూడా మనం పొరపాటున ఆయన్ని కూడా ఏదైనా ఇక్కడ ఉదాహరణలు ఇస్తున్నాడు. భగవంతుడు ఆయన స్థితి మాత్రం ఎప్పుడూ దివ్యము, ఆయన అభౌతికము. భగవంతుడు ఏమాత్రం ఈ మన శరీరాల్లాగా ఉండదు. దేహమునందున్న జీవుడు దేహానికి ప్రాణాన్ని ఇచ్చినట్లు భగవంతుడు ఈ విశ్వానికి ప్రాణాన్ని ఇచ్చుతున్నాడు. ఏ రకంగా మన గొంతు పనిచేస్తున్నా, మన చేతులు పనిచేస్తున్నా, కాళ్ళు పనిచేస్తున్నా, పొట్ట పనిచేస్తున్నా, తలకాయ పనిచేస్తున్నా, ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ పోయిందంటే అన్ని పనులు అయిపోతాయి, అన్ని పనులు. ఆ రకంగా ఈ సంసారంలో భగవంతుడు ఆయన యొక్క శక్తి ఉండడం వల్ల ఈ సంసారం అన్ని పనులు జరుగుతున్నాయి. ఆయన లేకపోయినట్లే ఈ సంసారం అస్తిత్వం ఇది నిలకడలో ఉండేటువంటి అన్నది. ఆయన నేను పని చేయకపోయినట్లయితే ఈ బ్రహ్మాండాలన్నీ వాటి కక్ష నుంచి అవి పడిపోతాయి.
నమే కర్మాణి లింపంతి పడిదర్ శ్లోకాయన నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలమే. భగవంతుడు నేను ఏం చేయవలసిన అవసరం లేకపోయినా కూడా అన్నీ చేస్తూ ఉంటా. దానికి కారణం భగవంతుడు. దీనంతా కూడా ఈ శరీరంలో ఆత్మ వల్ల శరీరం ఎలా పనిచేస్తుందో విశ్వాత్మ కృష్ణుడు ఉండడం వల్ల ఈ ప్రపంచంలో అందరి కదలికలు, ఆహారాలు, పుట్టడాలు, చనిపోవడాలు అంతా కూడా భగవంతుడు. ఈ విధంగా దీని అంటారు భగవంతుడి యొక్క అంతులేని విభూతులకి ఇక్కడ పరిచయం ప్రారంభమైంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.